శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మిథున రాశి వారికి 16th జనవరి నుంచి 31st జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశాంతర దశ అనుసారంగా చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. శుభగ్రహాల మహాదశ కనుక మీకు ఉన్నట్లయితే, శుభగ్రహాలు కనుక మీకు అంతర్దశ ఉన్నట్లయితే, ఇప్పుడు నేను ఏవైతే మీకు కొన్ని నెగటివ్ చెప్పబోతున్నానో అవి అంత నెగటివ్ మీ లైఫ్ లోపల జరగవు. అని ఇంకో విషయం తెలుసుకోండి, నేను చెప్పబోయే విషయాల లోపల 50% జరుగుతాయి, 50 to 60% జరుగుతాయి, మిగతా జరగదు. బికాజ్ ఎందుకంటే మనకంటూ ఒక ఓన్ జాతకం ఉంటుంది, దాని ప్రభావం కూడా మన పైన నిరంతరంగా నడుస్తూ ఉంటుంది. తెలుసుకోండి. అని ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మిథున రాశి కాలచక్రం లోపల 3వ రాశి, చాలా తెలివైన రాశి, చాలా వాక్పటు ఉన్న రాశి మిథున రాశి. మామూలుగా మిథున రాశి వారి జీవితంలో ఒకటి ఏంటంటే క్రియేటివిటీ, కొత్త కొత్త పరిశోధన, కొత్త కొత్త విషయాలపైన ఆలోచన, నిరంతరంగా ఏదో ఒకటి ఆలోచిస్తూ మాట్లాడుతుండే స్వభావం ఉన్న రాశి మిథున రాశి. మీ రాశి నుంచి రాబోయే రోజుల్లో కనుక మీరు గమనించినట్లయితే అష్టమ స్థానం లోపల చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది. అష్టమ స్థానంలో చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది. సో మీకు మాట చెప్తే అర్థం చేసుకోండి. అష్టమ స్థానం ఇది మరి అంత చెడు కాదు, మరి అంత శుభం కూడా కాదు. 12 స్థానం లోపల అంటే జ్యోతిష్ శాస్త్రంలో 12 భావాలు ఉన్నాయి. 12 భావాల లోపల ప్రతి ఒక్క భావానికి దానికంటూ స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కానీ అష్టమ స్థానం ఏదైతే ఉందో ఇది కొద్దిగా శాస్త్రంలో ఒక మాట చెప్పడం ఏంటంటే దీన్ని అంత పాజిటివ్ అని చెప్పలేదు. ఇది కొద్దిగా లైఫ్ లోపల మనకి నిరుత్సాహం ఉండాల్సిన స్థితిని చెప్పుద్ది. నిరుత్సాహం అంటే ఏంటంటే మనం ఏవైతే అనుకోమో అవే జరుగుతాయి, అనుకునే జరగవు, ఏవైతే అనుకోమో అవే జరుగుతాయి. సడన్లీ లైఫ్ లోపల కొందరికి మీరు గమనించినట్లయితే రాత్రికి రాత్రే కొన్ని చేంజెస్ అవుతుంటాయి, రాత్రికి రాత్రే కొన్ని పరివర్తనలు కొందరి జీవితంలో నడుస్తుంటాయి. రాత్రికి రాత్రి పరివర్తన చేయాల్సిన భావం ఏదైతే ఉందో అది అష్టమ స్థానం. రాత్రికి రాత్రి అన్ని మారిపోతుంటాయి. రాత్రికి రాత్రి మంచి కూడా జరగవచ్చు, రాత్రికి రాత్రి చెడు కూడా జరగవచ్చు. మన చేతులు లేదు, చెప్పలేము కూడా మనము. కానీ గోచరం లోపల మీరు గమనించినట్లయితే మీ రాశాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, మీ చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు, మీ ద్వాదశాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు, మీ పంచమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు, మీ ఏకాదశాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు, అదే రకం మీ షష్ఠాధిపతి కూడా అష్టమ స్థానంలోనే ఉన్నారు, మీ తృతీయాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. ఇన్ని గ్రహాల ప్రభావం అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఇవేవైతే నేను భావాధిపతులు చెప్పాను చూడండి, అవన్నీ కారకత్వాల లోపల సడన్లీ మార్పులు జరుగుతాయి. దానికి సంబంధించిన రాబోయే రోజుల్లో మీకు కొన్ని విషయాల్లో టెన్షన్ కూడా పెరుగుద్ది. ఇప్పుడు మీకు కొన్ని మాటలు చెప్తే అర్థం చేసుకోండి. రాబోయే రోజుల్లో టెన్షన్ ఎక్కడ ఉంటుందో తెలుసుకుంటుంది. హెల్త్కి సంబంధించి కొన్ని విషయాల లోపల మీకు రాబోయే రోజుల్లో టెన్షన్ ఉంటుంది. రెండోది, రావాల్సిన డబ్బు సరిగ్గా వచ్చుద్దా రాదా, లేకపోతే సగం సగంలో వచ్చుద్దా, అదొక టెన్షన్ ఉంటుంది. మూడోది ఏంటంటే నేను చేస్తుంది రైటా రాంగా, లేకపోతే ఏదైనా ఇంకా కొన్ని చేంజెస్ చేయాలన్నా దాని పట్ల కొద్ది టెన్షన్ ఉంటుంది. నాలుగోది ఏంటంటే ఫ్యామిలీ, కుటుంబం, ఇల్లు, దీనికి సంబంధించి టెన్షన్ ఉంటుంది. అన్నీ ఇంట్లో బాగానే ఇస్తున్నాను కానీ ఇంట్లో పరిస్థితి ఏంటి మరింత దారుణంగా ఉంది, దీనికి సంబంధించిన ఆలోచన ఉంటుంది. ఐదోది, చేస్తున్న ప్రయత్నాన్ని ఇలాగే చేయాలన్నా లేకపోతే వేరే రకంగా కూడా మనం చేయగలుగుతామా, దీనికి సంబంధించి టెన్షన్. ఇంకొక విషయం, నేను చేస్తుంది ఇన్వెస్ట్మెంట్, నేను పెడుతుంది ఖర్చు, ఇది రైట్ చోటే పెడుతున్నానా లేకపోతే తప్పుడు చోటే పెడుతున్నానా, ఇవన్నీ ఏవైతే మీకు చెప్పానో దీనికి సంబంధించిన విషయాలు రాబోయే రోజుల్లో మీరు ఎక్కువగా ఆలోచించబోతున్నారు. ఒక మాట చెప్తా, డీప్గా ఏదైతే మనం ఆలోచించుతామో దానికి సంబంధించిన టెన్షన్ తప్పకుండా వచ్చుద్ది, భయం కలుగుతుంటుంది. పంచమాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల భయం తప్పకుండా కలుగుద్ది. కానీ ఇక్కడ కొన్ని మంచి పాయింట్లు ఏంటంటే ఎవరైతే మానస శాస్త్ర విషయానికి సంబంధించి అభ్యాసం చేస్తున్నారో, సైకాలజీ, ఆస్ట్రాలజీ, ఆయుర్వేదం, అకల్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, న్యూమరాలజీ, అంటే ఏవైతే పురాతనమైన విషయాలకు సంబంధించి రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది.
ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డింగ్లో ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది, ఎవరైతే పబ్లిక్కి గైడెన్స్ చేస్తుంటారో పబ్లిక్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారో వాళ్ళకు బాగుంటుంది, ఎవరైతే నిరంతరంగా మంత్ర జపాన్ని చేస్తూ ఉంటారో యోగ ధ్యాన ధారణని చేస్తుంటారో వాళ్ళకు బాగుంటుంది, ఎవరైతే జాబ్ లోపల పరివర్తన కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితం లోపల పరివర్తన జరగబోతుంది, కెరియర్ లోపల పరివర్తన జరుగుతుంది, జాబ్ లోపల సడన్లీ కొన్ని చేంజెస్ రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరుగుతాయి. సో అష్టమ స్థానం ఈజ్ నాట్ ఎ నెగటివ్, ఈజ్ నాట్ ఎ పాజిటివ్, ఈజ్ డిపెండ్ ఆన్ అవర్ కల్చర్, ఈజ్ డిపెండ్ ఆన్ అవర్ కెరియర్. మనం ఏ క్షేత్రాన్ని ఎంచుకున్నాం మన జీవిత ఉపాధి కోసం దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఇది మనకు ఎలా పనిచేస్తుంది అని. సో మీకు నార్మల్గా ఒక మాట చెప్పాలంటే మన కెరియర్ ఏది ఎంచుకున్నా కూడా కొద్ది మనస్తాపం రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాహు ముందు ఉండడం వల్ల, 9th హౌస్లో రాహు ఇక్కడ ఉండడం వల్ల ఆపరేషన్స్ ఎవరికైనా ఇత పూర్వం కనుక ఉన్నట్లయితే ఆపరేషన్ చేయాలి. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ, సమయం, అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి, మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది, దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది, మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము, ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది, కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. కనుక ఉన్నట్లయితే డాక్టర్ చెప్పారు ఇట్స్ కంపల్సరీ ఫర్ యువర్ హెల్త్ ఆపరేషన్ అన్నట్లయితే తప్పకుండా ఆపరేషన్ చేసుకోండి, తప్పకుండా మీరు ఆపరేషన్ చేసుకోండి. రెండో విషయం, 6th లార్డ్ 8th హౌస్ లోపల ఎగ్జాల్టెడ్ అయి ఉన్నాడు. సో హెల్త్కి సంబంధించి చిన్న జ్వరమైనా కావచ్చు, చిన్న కఫ్ కోల్డ్ ఏదైనా కావచ్చు, దాన్ని ఇగ్నోర్ చేయకండి, దాన్ని ఇగ్నోర్ అస్సలు చేయకండి. థర్డ్ పాయింట్, అప్పు చేయండి, నేను తప్పు కాదన, అప్పుల వల్ల కొద్ది మీకు రాబోయే రోజుల్లో టెన్షన్ ఉంటుంది, నేను కాదన. కానీ దేనికోసమైతే మీరు అప్పులు చేస్తున్నారో ఆ అప్పుని దానికోసమే ఉపయోగించండి, కేవలంగా దానికోసం మీరు ఉపయోగించండి. మీరు పబ్లిక్కి సర్వీస్ ఇస్తున్నారు, దాన్ని పర్ఫెక్ట్గా ఇవ్వండి, క్లియర్గా ఇవ్వండి. ఒక మాట చెప్పడం ఇంకో పని చేయడం అలాంటివి చేయకండి. నేను మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీది డ్యూయల్ సైన్ కాబట్టి మాట చెప్పడం జరుగుతుంది. కానీ ఇంత నేను నెగటివ్ చెప్పాను, కొన్ని మంచి జరుగుతాయి. ఎందుకంటే రాశిలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు, రాశిలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు. సో గురువు రాశిలో ఉన్నప్పుడు గురువు తప్పకుండా కాపాడుతారు. కానీ ఏంటంటే ఎంత గురువు రాశిలో ఉన్నా, ఎంత గురువు జాతకంలో ఉన్నా, మన బుద్ధి కనుక మనం సరిగ్గా పెట్టుకుంటూ అయితే అన్ని సక్రమంగా బాగానే జరుగుతాయి. ఇది ఒకటి తెలుసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. మీ లైఫ్ లోపల డిపెండ్ ఆన్ సిచ్యువేషన్, మీరు దాన్ని చూసుకొని గమనించుకొని తెలుసుకోగలుగుతారు. ఇక ఈ 4 గ్రహాల డైరెక్ట్ ఇంపాక్ట్ కనుక చూసుకున్నట్లయితే మీ 2nd హౌస్ పైన ఉండబోతుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, 2nd వాణి అంటే థాట్ ఆఫ్ ప్రొసెషన్. అంటే మీరు ఎలా ఆలోచించుతున్నారు, ఇది డిపెండ్ ఆన్ భోజనం. మనం ఏం తింటున్నాం దాని మీద మన థాట్ ప్రాసెస్ ఉంటుందండి. శాస్త్రం లోపల మన పూర్వీకులు ఊరికే భోజనం చేసే ముందు మంత్ర జపాన్ని చదువుకొని భోజనం చేయని చెప్పలేదు. దానిలో ఇంకా చాలా సైన్స్ ఉంది, మనకు అది అర్థం అవ్వదు.
మనకేంటంటే కేవలం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటుంటాం, ఎలా పడితే అలా తింటుంటాం. అది భోజనం అంటే మన ప్రక్రియ మొత్తం వేరే ఉంది. కానీ మీరు మిగతా సమయంలో చేసినా చేయకున్నా మీ విషయం అది. కానీ కొద్ది గోచరంలో గ్రహస్థితి సరిగ్గా లేనప్పుడైనా సరిగ్గా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే భోజనంతో పాటే అన్నీ నిర్మితం అవుతాయి. మంచి మనసు కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు. భోజనంతో పాటే డిపెండ్ అయి ఉంటాయి. అందుకే సాత్వికంగా ఉండేవారు నేను సాత్వికంగా ఉంటారని చెప్పలేను. కానీ సాత్వికంగా భోజనం చేసేవారు కొద్ది మనస్థితి సాత్వికంగా తప్పకుండా ఉండి తీరుద్ది. అంటే ఆ సమయానికి క్రూరంగా ఉన్న తర్వాత పోనితేని వాళ్ళు వదిలేస్తారు. కానీ క్రూరమైన జంతువుల్ని తినేవాళ్ళు, క్రూరంగా అంటే ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసు ఎప్పుడు క్రూరంగానే ఉంటుంది. అది అవసరం లేని చోట ఎక్కువ వాళ్ళు చూపిస్తుంటారు. వదిలేసింది దాని గురించి. చెప్పాల్సిన ఒక సింపుల్ పాయింట్ ఏంటంటే ఎక్కడ మాట్లాడేటప్పుడు, ఎలా మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడకండి. ఎక్కువగా అస్సలు మాట్లాడకండి. మీరెంత శాంతంగా ఉంటే మీరంత బాగుండగలుగుతారు. కానీ పాయింట్ ఏంటంటే ఈ టైం లోపల మీరు అభ్యాసం చేయాల్సింది అదే. మౌనంగా ఉండడం అదే మీకు పెద్ద అభ్యాసం. అది అభ్యాసం సరిగా చేయండి. అది అభ్యాసం సరిగా మీరు చేసినట్లయితే ఈ 30 రోజులు ఏదైతే ఉందో అంటే ఇది నేను 15th ఫిబ్రవరి వరకు మీకు పరిస్థితి ప్రభావం ఉంటుంది. అంటే ఒక సింపుల్ పాయింట్ చెప్తా. ఆత్మవిశ్వాసం తగ్గుద్ది, భయం పెరుగుతుంది. ఏ పని చేసినా ఎవరిదైనా సహకారం తీసుకొని చేయండి. వాళ్ళ చేపట్టుకొని మీరు ముందుకు నడవండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే టైం అంత అనుకూలంగా కనిపించట్లేదు. కానీ మీకు దక్కాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆకస్మికంగా దక్కుతాయి. ఫ్రెండ్షిప్ లోపల కొద్దిగా మోసపోయే అవకాశం అయితే కనపడుతుంది. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ వల్ల మీరు కొద్దిగా డిప్రెషన్లో వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. విద్యార్థులకి టైం పర్వాలేదు, నార్మల్ ఉంది. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు మిథున రాశి వారు ఉన్నట్లయితే వాళ్ళ కొద్దిగా చదువు అంత సక్రమంగా జరిగే అవకాశాలు అయితే కనిపించట్లేవు. మీ ఇంట్లో కనుక మదర్ హెల్త్ కనుక సరిగ్గా లేకున్నట్లయితే ముందు నుంచిలా కొద్దిగా హాస్పిటల్లో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ ఇల్లు కొద్దిగా మార్చుకోవాలని అనిపించినట్లయితే మార్చుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే బాగుంది. చుట్టాలతో అందరితో కలిసిమెలిసి ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఎందుకంటే 4th అలాగే 2nd కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది మీ అష్టమ స్థానంతో పాటు ఉండడం వల్ల ఫ్యామిలీ సహకారం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన టైం సరిగ్గా లేనప్పుడు కుటుంబంతో పాటు మనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఎవరిదైనా మంచి టైం ఉంటే అది మనకి హెల్ప్ చేసి తీరుంది. మన టైం సరిగ్గా లేనప్పుడు ఇక మనం విచ్చలవిడిగా కనుక వెళ్తూ తిరుగుతూ ఉన్నట్లయితే మనకి ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. సో సెక్యూర్ అంటే ఏంటంటే ఫ్యామిలీ సెక్యూర్, ఇంట్లో ఉండండి బాగుంటారు అని. వాని పట్ల నియంత్రణ చాలా అవసరము. ఎవరి జోలికి వెళ్ళకండి, మీ పని మీరు చేస్తుండండి, రీసెర్చ్ చేస్తుండండి, కెరియర్కి సంబంధించి ఆలోచిస్తుండండి, బాగుంటారు. ఈ సమయకాలం లోపల ఎక్కువ అంటే ఎక్కువ ఓం హ్రౌం జూం సహ లఘు మహామృత్యుంజయ మంత్రం ఏదైతే ఉందో ఇది ఎక్కువ జపిస్తూ ఉండండి. ఈ సమయంలో కనుక మీరు కుదిరినట్లయితే ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 27 ప్రదక్షిణలు మీరు తప్పకుండా చేయండి. శ్రీమాత్రే నమః.